శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 13, 14 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కీలక మార్పులు అయితే కలగబోతున్నాయి. ఆ యొక్క మార్పులు శుభానిక అశుభానిక అంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు, శుభ మార్పులు కలగబోతున్నాయి. అది కూడా ఎవరి రీత్యా అంటే ఒక స్త్రీ రీత్యా. ఈ స్త్రీ మిమ్మల్ని రాజులా మారుస్తుంది. మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నా, చెప్పుకోలేని సమస్యల్లో ఎన్నింట నలిగిపోతూ ఉన్నా ఈ యొక్క స్త్రీ తన ఆపన్న హస్తాన్ని అందిస్తుంది. మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటికి లాగేస్తుంది. ఇక మీ జీవితం వెనుదిరిగి చూడాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదు. ముందుకు వెళతారు, పైకి ఎదుగుతారు, ఉన్నత శిఖరాలు అందుకుంటారు. రాజులాగా మీ యొక్క జీవితంలో అన్ని కూడా సమకూరబోతూ ఉన్నాయి. అన్నింటా కూడాను మీ పంట పండినట్లే చెప్పాలి. అయితే అసలు ఆ స్త్రీ ఎవరు? ఇంతటి మార్పులకు కారణమైన ఆ యొక్క స్త్రీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు, మీకు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మూల కారణము. అది తెలుసుకునే లోపే చాలా వరకు కూడాను ఇబ్బందులు చూసేశారు, ఎన్నో నష్టాలు అనుభవించేశారు, ఎన్నో రకాల కష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అయితే మీకు ఉన్న నాయకత్వ లక్షణాలే ఎదుటివారు మీ మంచికి చెప్తున్నా కూడాను మీ చెవిన పడకుండా అయిపోయింది. అన్నింటినీ పెడ చెవిన పెడుతూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా సలహా ఇస్తే గనక మీరు వారు చెప్పింది మేము చెయ్యాలా అనుకుంటారు. ఇక నుంచి అటువంటి సంఘటనలు అనేవి అస్సలు ఉండవండి. ఎవరు ఏది చెప్పినా మంచిని ఆలకిస్తారు, ఆలకించే ప్రయత్నం చేస్తారు. మీరు చెడుని పక్కన పెట్టేస్తారు. హంసలాగా పాలను, నీటిని వేరు చేసి చూడగలిగే తత్వం మీకు ఈ స్త్రీ బోధించబోతుంది. ఆ యొక్క స్త్రీ రీత్యానే మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కలగబోతూ ఉన్నాయి. చేసిన తప్పిదాలు తెలుసుకుంటారు. తప్పిదాలు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డమే కాకుండా పునరావృతం చేయకుండా మీ జీవితంలో మీరు ముందుకు ఎలా వెళ్లగలగాలో, మీ యొక్క జీవితంలో మానసిక స్థైర్యంతో ఏ విధమైనటువంటి పనులు చేస్తూ ముందుకు సాగాలో, తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో, న్యాయం అన్యాయం బేరీజు వేసుకుని ఏ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, జీవితంలో ముందుకు వెళ్లాలంటే లక్ష్యాలు ఏర్పరచుకోవడమే కాదండి, లక్ష్యాలు అందుకోవాలంటే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటో, ఎలా సాహసం చేయాలో, ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మలచుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఇలా అన్ని కూడా ఈ స్త్రీ మీకు నేర్పించబోతోంది. మిమ్మల్ని రాజులా మార్చబోతుంది. ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడాను అన్ని రకాల సమస్యలకు తగు పరిష్కార మార్గాల్లో మీరే వెతుక్కునేలాగా ఆ స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రోత్సహిస్తుంది. ఆ స్త్రీ మరెవరో కాదండి, మీకు బాగా తెలిసిన స్త్రీనే, మీకు ఎంతో ప్రియమైన స్త్రీ. వారంటే మీకు చాలా ఇష్టమో. ఎవరైనా సరే కొడుతూ చెబితే గనక మన మంచికి చెప్పినట్లు, ఎవరైనా సరే తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతూ తీయగా చెబితే గనక వారు ఖచ్చితంగా మనకి కీడు చెయ్యబోతున్నారు అని అర్థము. ఇవి అన్నీ కూడాను మీకు అర్థమవుతాయి. ఎవరు ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, అవసరం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో, శత్రువులను కనుక్కోవడం ఎలా, ఏది గమనించుకుంటూ ఉండాలి, ఇలా కొన్ని విషయాలు మీకు అస్సలు తెలియవో. అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా కూడాను ఆలకిస్తూ ఉంటారు. కాసేపు మీతో మాట్లాడితే చాలు మిమ్మల్ని మార్చేయడం చాలా సులువు అనేది శత్రువులకు బాగా ఎరుక. అయితే ఇటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని బయట పడవేసే ఆ స్త్రీ ఎవరు అన్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ యొక్క కన్న తల్లి. అవునండి, వారు చెప్పేది మీ మంచికి అనేది తెలుసుకునేటప్పటికి మీకు ఇంతటి సమయం పట్టేసింది. ఎవరైనా కూడాను బయట వారు చెప్పే మాటలు విన్నంతగా ఇంట్లోని వారు చెబితే మీరు అస్సలు పట్టించుకోరు. ఇక
గ్రహాల్లో జరిగేటటువంటి కీలక మార్పుల రీత్యా భగవంతుడే మీ జీవితంలోకి వీరిని పంపించబోతున్నారు. వారి యొక్క ఆలోచనలు మీకు నచ్చుతాయి, వారి మాటలు నచ్చుతాయి, వారు చెప్పేది అర్థమవుతుంది. వారు చెప్పినట్లుగా మీ యొక్క జీవితంలో మీరే రాజులా మారబోతూ ఉన్నారు. వారు మీకు ఎంతో మేలు చేకూర్చబోతున్నారు. మీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తారు. మీలో ఉన్నటువంటి తత్వాన్ని అంతా కూడా మంచి వైపుకు తీసుకొని వెళ్తారు. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటూ జీవితంలో లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడంలో వారి యొక్క పాత్ర ఈ 2 రోజుల్లో చాలా కీలకంగా ఉండబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి. ఇకనైనా సరే మీ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకోండి. స్త్రీ విషయంలో మీరు ఎప్పుడూ గౌరవంగానే ఉంటారు, కానీ వారికి తగిన గుర్తింపును ఇవ్వడం లేదు. కావునే మీ జీవితంలో ఇంత అలజడి కలిగింది. ఇకనైనా జీవిత భాగస్వామి కన్న తల్లి మాటలను పరిగణలోకి తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.